సర్వాంగ కవచంలో రెండో ప్రాముఖ్యమైన విషయము సత్యం అనే దట్టి. ఈ సత్యం అనే దట్టి నడుమునకు కట్టుకోవాలని వాక్యంలో రాయబడి ఉంది. అది దేని గురించి వర్ణిస్తుందనంటే, ఈ లోకము అబద్ధాలతో మోసాలతో నిండిపోయింది. మనకు తెలుసు అపవాది అనే సాతానుకున్న పేరు అబద్ధములకు జనకుడని. సో ఎవ్రీ లైస్, ప్రతి అబద్ధమునకు తను తండ్రిగా ఉన్నాడు. సో ఆ యొక్క అబద్ధాన్ని మనం నమ్మకుండా ఉండాలనంటే ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి. వాక్యంలో ఇంకొక రకంగా కూడా ఉంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని. మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేనే మార్గము సత్యము జీవమని. దేవుడు వాక్యం ఉన్న ప్రకారము మనము ఆ యొక్క సత్య మార్గంలో వాక్యపు మాటలతో మనం నింపబడి వెళ్తున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనేకమైన సత్యాన్ని గురించిన హృదయ తలంపులను కలిగిస్తాడు. ఆ యొక్క తలంపులు బట్టి మనం నడిచినప్పుడు మనం విడుదల పొందుకొని ప్రశాంతంగా మనం జీవించగలము. ఈ గ్రంథంలో మనం ఎంతో మందిని చూస్తున్నాం. దుష్టుడు చెప్పిన అబద్ధాలకు ఆదాము అవ్వ మోసపోయారు, యూదా ఇస్కరియోతు మోసపోయాడు, ఇంకా అనేకులు రాయబడి ఉన్నారు వాక్యంలో. మీరు చూస్తే ఇవన్నీ కూడా మోసము ద్వారా పడిపోయిన పరిస్థితులు మనము చూడొచ్చు. అలా మనం మోసపోకుండా ఉండాలంటే సత్యాన్ని మనం అన్వేషించాలి, సత్యం ప్రకారం మనం జీవించి నడవాలి. ట్రూత్ అనేది మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకనంటే లోకమంతా అబద్ధాలతో నిండిపోయింది. అపవాది యొక్క అబద్ధాలని మనము పసిగట్టాలంటే కూడా మనము సత్యంలో నిలవాలి, నడవాలి. దేవుడు అట్టి గొప్ప సహాయం మీకు అందించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.